కృష్ణ కృపామూర్తి శ్రీ శ్రీ లయేసి భక్తివేదాంత స్వామి ప్రభుపాదులు అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘ సంస్థాపకాచార్యులు అనుదించినటువంటి శ్రీమద్ భగవద్గీత యథాతథము అధ్యాయం 17 శ్లోకం 15 శ్రద్ధాత్రయ విభాగాలు. అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చయత్ స్వాధ్యాయాభ్యసనం చైవ వాంగ్మయం తప ఉచ్యతే. సత్యమును, ప్రియమును, హితకరమును, అనుద్వేగకరమును అగు వాక్యములను పలుకుట మరియు నిత్యము వేదపారాయణము వనర్చుట వాక్కునకు సంబంధించిన తపస్సు అనబడును. ఓం అజ్ఞానతిమిరాంతస్య జ్ఞానాంజనశలాకయ చక్షుర్మిళితం येन తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపః కదా మహ్యం దదాతి సుభదాంతి. జగద్గురు శ్రీల ప్రభుపాదకీ జయ. శ్రీల ప్రభుపాదుల వారి భాష్యంలో ఇలా చెప్తున్నారు, ఇతరుల మనస్సు కలత చెందేటట్లుగా ఎప్పుడూ మనము మాట్లాడకూడదు. కొందరు మాట్లాడుతూ ఉంటే మాటలపైనే కొట్టేద్దాం అనిపించేటట్లుగా ఉంటుంది, అంత రెచ్చగొట్టేటట్లు ఉంటాయి మాటలు. అలా కాదు, ఒక్కొక్కసారి శిష్యులతో కొంచెం కఠినంగా మాట్లాడాల్సి వచ్చినప్పటికీ కూడా కానీ ఆ మాటలు అనేవి ఇతరులకు కోపం తెప్పించేటట్లుగా కానీ మనసు కలత చెందేటట్లుగా కానీ ఉండకూడదు. అదేవిధంగా అనవసరమైన విషయాలు ప్రస్తావన చేయకూడదు. భక్తుల సాంగత్యంలో ఎప్పుడు కూడా శాస్త్రాలకు నిర్దేశించినటువంటి విషయాలనే ప్రస్తావించాలి. కొన్ని విషయాలు చర్చించాల్సి వస్తే వాటికి శాస్త్ర ప్రమాణం కూడా చూపించి మాట్లాడాలి. అదేవిధంగా ఆ చెప్పే విషయాలు అందరికీ శ్రవణానందంగా ఉండాలి. అంటే ఇంకా కొంతసేపు వింటే బాగుండి విషయాలు బాగున్నాయి అని అనిపించేటట్లుగా ఉండాలి. అదేవిధంగా ఆ విషయాలు మనకు ఉపయోగపడేట్టుగా ఉండాలి. అవి మనల్ని ఉద్ధరించే విధంగా ఉండాలి. ఈ విధంగా మనము ప్రతిరోజు మాటను కంట్రోల్ చేసుకుంటూ మంచి విషయాలు చర్చించుకుంటూ ఉన్నట్లయితే మనము భగవంతుని యొక్క కృపకు పాత్రులవుతాం. అదేవిధంగా ప్రతిరోజు మనము వేద సాహిత్యాన్ని అభ్యసించాలి. అంటే ప్రతిరోజు భగవద్గీత, భాగవతము లాంటివి రెగ్యులర్గా చదువుతూ ఉండాలన్నమాట. ఇలా ఎప్పుడైతే మనము మన యొక్క వాక్కును నియంత్రించి మాట్లాడుతూ ఉన్నట్లయితే రాను రాను మన వాక్కు శుద్ధి వస్తుంది అన్నమాట. వాక్ శుద్ధి వస్తుంది. ఎప్పుడైతే అలా వాక్ శుద్ధి వస్తుందో మనం ఏదన్నా మాట్లాడితే అది జరిగిపోతుంది అన్నమాట. వాక్కులో అంత శక్తి ఉంది. అందుకే మనం రెగ్యులర్గా గొప్ప గొప్ప భక్తుల దగ్గరికి, సాధు పురుషుల దగ్గరికి వెళ్తూ ఉండాలి. ఎందుకంటే వాళ్ళు సాధన పర్ఫెక్ట్గా ఉంటుంది కాబట్టి, వాళ్ళకు వాక్ శుద్ధి ఉంటుంది కాబట్టి, వాళ్ళు దీర్ఘాయుష్మాన్ భవ, మీకంతా మంచి జరుగుగాక అనేటటువంటి మంగళకర వాక్యాలు వాళ్ళు పలుకుతూ ఉంటారు కాబట్టి, ఆశీర్వదిస్తారు కాబట్టి వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటాము. అది మనకు మంచి జరుగుతుంది అనమాట. హరే కృష్ణ. మన యొక్క వాక్కును నియంత్రించి పవిత్రంగాను శుద్ధంగాను మాట్లాడగలిగే అవకాశం కలిగించమనేసి మన యొక్క గురుదేవుల్ని, కృష్ణ భగవాన్ని హృదయపూర్వకంగా ప్రార్థించుకుంటూ ఒకసారి భగవంతుని నామాన్ని పలుకుదాం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ మహామంత్ర కీ జై. జగద్గురు శ్రీల ప్రభుపాద కీ జై. శ్రీ హరినామ సంకీర్తన మహాయజ్ఞ కీ జై. గౌర్ ప్రేమానందే. హరి హరి బోల్.